దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుని బిడ్డలారా, ఈ మాట మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది, బహు కష్టమైనది. కానీ ప్రతిఫలం ఇచ్చినది మన శత్రువులను ప్రేమించడం మరియు హింసించే వారి కొరకు ప్రార్థించడం. దేవుని బిడ్డలారా, ఆయన మనకి ఈ పని చేసి చూపించాడు. ఒకనాడు మనం పాపులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని అర్పణముగా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై ఉన్నారో అందరినీ చూసి, తనను హింసించు వారి వైపు చూసి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి అని తండ్రిని కోరాడు. అంతేకాక యేసయ్య ముందుగానే ఆయన తన ప్రేమను మనకు చూపించి తరువాతనే ఆయనలా మనల్ని ప్రేమించమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ రోజున దేవుడు చెప్పినది చేయలేము అని ఆయనతో మనం వాదించలేం. ఎందుకంటే ఆయన ముందుగానే చేసి మనకు చూపించాడు, తర్వాతనే మనల్ని చేయమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇతరులను ప్రేమించడం లేదా క్షమించడం మన బలహీనత కాదు, అది మన బలం. లోకస్తులు వారి శత్రువులను ద్వేషించడం సాధారణమే, ఎందుకంటే నిజమైన ప్రేమ వారికి తెలియదు. కానీ శత్రువులను సైతం ప్రేమించే హృదయం కేవలం దేవుని ప్రేమతో కడగబడితేనే సాధ్యమండి. ఆయన శత్రువులను ప్రేమించిన దేవుడు కాబట్టి మనము శత్రువులను ప్రేమించు వారమై ఉండాలి. దేవుని బిడ్డలారా, మనము పోరాడునది ఈ శరీర సంబంధమైన శత్రువులతో, శరీరధారులతో కాదు అని బైబిల్ చెప్తుంది. మన పోరాటము కనబడని చీకటి రాజ్యంతో. కాబట్టి దేవుని స్వరూపంలో చేయబడిన మనుష్యులను ఎందుకు మనం ద్వేషించాలి? ప్రేమ ఉన్న చోట ద్వేషానికి చోటు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మిమ్మును హింసించు వారి కొరకు, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయాలి, వారిని ప్రేమించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమను మనం పొందుకోగలిగితే, ముందుగా దేవుని ప్రేమతో మనం నింపబడగలిగితే, అప్పుడు ఆ ప్రేమ ద్వారా మనము శత్రువుని ప్రేమించడము మనకు సులువవుతుంది. దేవుని ప్రేమను పంచడము మనకు సులభమవుతుంది. దేవుని బిడ్డలారా, ద్వేషానికి, పంతానికి లేదా అసూయకు మీ హృదయంలో చోటు ఇవ్వకండి. ఎందుకంటే అపవాదికి అవి తెరిచిన తలుపులు వంటివి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను రుచి చూసిన మీరే ఇంకొకరిని ద్వేషిస్తే మరి నిజమైన ప్రేమను తెలియని ఈ లోకస్తులు మిమ్మల్ని ఎలా ప్రేమించగలరు? యేసయ్య నామం ధరించుకున్నందుకు హింసింపబడితే, దూషింపబడితే మీరు ధన్యులు అని దేవుని లేఖనము బైబిల్ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఉదయకాల సమయంన ఈ ప్రార్థన గనుక మనం చేయగలిగితే, మనల్ని హింసించు వారి కొరకు మనం ప్రార్థించగలిగితే, మన మీద శత్రుత్వం చేస్తున్నటువంటి వారిని మనం ప్రేమించగలిగితే, నిజంగా క్రీస్తు ప్రేమ మన హృదయంలో సమృద్ధిగా నివసిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే స్టెఫెను మరి దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు రాళ్లతో కొట్టబడ్డాడు. నిజంగా ఆ సమయములో స్టెఫెను, ఏంటి ప్రభువా, నీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ భయంకరమైన హింస, నన్ను హింసిస్తున్న వారిని నువ్వే చూసుకో అనలేదు, కానీ ప్రభువా వీరిని క్షమించు అని పలికాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మరణించడానికి ముందుగా వారిని క్షమించమని కోరి మరణించాడు. దేవుని బిడ్డలారా, ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమను మనం ధరించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ ఉద్యోగంలో నీకు శత్రువులు ఉన్నారా? నీ ఇంట్లో నీకు శత్రువులు ఉన్నారా? నీ సమాజంలో నీకు శత్రువులు ఉన్నారా? నిన్ను హింసించు వారు అధికమయ్యారా? వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయగలిగితే శత్రువులను సహా మిత్రులుగా మార్చే దేవుడు మన దేవుడు. శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు. ఎప్పుడు ఈ కార్యం మన జీవితంలో జరుగుతుందంటే మనం శత్రువులను ప్రేమించగలగాలి, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయగలగాలి. ఈ విధంగా మనం ప్రార్థించగలిగితే తప్పక
వారిలో ఒక మార్పు చూస్తావు. నీ జీవితంలో ఒక పరివర్తనను అనుభవిస్తావు. దేవుని ప్రేమ సమృద్ధిగా నువ్వు పొందుకుంటావు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమున ఈ మంచి విషయాన్ని మనం నేర్చుకొని ఆ విధంగా జీవించుటకు ప్రయాస పడదాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మీరు చెప్పిన మాటను బట్టి ప్రభా, మేమందరం కూడా శత్రువులను ప్రేమించినట్లుగా, హింసించు వారి కొరకు ప్రార్థించినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. ఈ గొప్ప మనస్సు మా ప్రతి ఒక్కొక్కరికి మీరు దయచేసి ఉదయకాల సమయమున ఆ క్రీస్తు ప్రేమతో మమ్మల్ని నింపమని కోరుతూ యేసు నామాన్ని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నిన్ను విడచిన సమయములో